ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 26, 27 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైనటువంటి రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 26, 27 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా గతంలో మీ మాటలను సాధారణంగా తీసుకున్నవారు ఇప్పుడు మీ యొక్క ఆలోచనలో ఉన్న విలువలను గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఎవరికి నిరూపించుకోవాలని మీరు అనుకున్న ప్రయత్నించకపోయినా మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ గురించి ఇతరుల ముందు మాట్లాడేలా అయితే చేయవచ్చు. ముఖ్యంగా మీ నిశ్శబ్దం వెనుక ఉన్న ఆలోచన ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంతకాలం మీ ప్రతిభను గుర్తించకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఇతరుల ముందు మంచి మాట చెప్పే అవకాశం ఉంది. మీరు చేసినటువంటి పని చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం మాత్రం పెద్దగా ఉండవచ్చు. ఒక సందర్భంలో అయితే మీరు నిర్ణయం సరైందని అందరూ అంగీకరించే పరిస్థితి రావచ్చు. మీరు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని విమర్శలు సమాధానం చెప్పవలసిన అవసరం లేకుండానే మీ ఫలితాలు మీ తరపున మాట్లాడతాయి. ముఖ్యంగా మీపై ఉన్న అభిప్రాయం మారే సమయం దగ్గర పడుతున్నట్లు అయితే అనిపించవచ్చు. మీరు ఊహించని సమయంలో ఒక ప్రశంస లేదా ఒక గుర్తింపు అనేది రావచ్చు. ఇది ఉద్యోగానికి సంబంధించిందైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించిందైనా కావచ్చు. మీ మనసులో చాలా కాలంగా అయితే ఉన్న ఒక కోరిక తీరుస్తుంది. మీపై నమ్మకం కోల్పోయినటువంటి వ్యక్తి కూడా మళ్ళీ మీ యొక్క సలహాను కోరే పరిస్థితి ఈ 2 రోజుల్లో ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైన విషయంపై మీ మాటకు ప్రాధాన్యత అయితే లభించడం అనేది ద్వారా మీ ఆత్మవిశ్వాసం మరింత పెరగవచ్చు. మీరు గతంలో పడిన కష్టాలు వృధా కాలేదని ఈ సంఘటన మీకు అర్థమయ్యేలా చేయవచ్చు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఒక నిర్ణయం విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా పట్టించుకొని వారు ఇప్పుడు మీ సలహాలను స్వీకరించే పరిస్థితి రావచ్చు. కుటుంబంలో ఏర్పడిన ఒక చిన్న సంఘటన మీరు ప్రశాంతంగా పరిష్కరించడం వల్ల అందరి దృష్టిలో మీ యొక్క స్థానం మరింత బలోపేతం కావచ్చు. మీరు చెప్పిన ఒక మాట కుటుంబ సభ్యులకు
ధైర్యాన్ని ఇవ్వవచ్చు. దీంతో మీపై ఉన్న ప్రేమతో పాటు గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క మంచితనాన్ని మీరు ప్రచారం చేసుకోవలసినటువంటి అవసరం లేకుండా ఇది ఇతరులకు తెలిసే పరిస్థితి రావచ్చు. మీరు గతంలో చేసినటువంటి ఎవరికైనా సహాయం ఇచ్చిన సలహా లేదా నిలబెట్టిన మాట గురించి మరో వ్యక్తి కూడా మాట్లాడవచ్చు. ఈ విషయం మీకు ఊహించని గౌరవాన్ని తీసుకువస్తుంది. ఇంతకాలం మీరు మిమ్మల్ని సాధారణంగా చేసిన వారు మీ యొక్క వ్యక్తిత్వంలోని అసలు విలువలను అయితే గుర్తించే అవకాశం ఉంది. ఈ సమయంలో కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా ఉండటం వల్ల మీ యొక్క గౌరవాన్ని మరింత పెంచుతుంది. ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఈ యొక్క సింహ రాశి వారికి తమ యొక్క సామరస్యాన్ని నిరూపించుకునే ఒక ముఖ్యమైన అవకాశం రావచ్చు. ఇంతకాలం మీరు చేసినటువంటి కష్టాన్ని కొంతమంది పెద్దగా పట్టించకపోయినా ఇప్పుడు ఒక బాధ్యత కూడా మీకు చేతుల్లోకి రావడం ద్వారా మీ ప్రతిభ అందరికీ కనిపించే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అలాగే మీరు తీసుకునే ఒక నిర్ణయం మొదట్లో కొందరికి అర్థం కాకపోవచ్చు, కానీ ఆ యొక్క నిర్ణయం మంచి ఫలితాన్ని ఇచ్చిన తర్వాత మీపై ఉన్నటువంటి అభిప్రాయం పూర్తిగా మారే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మీపై అధికారులు లేదా మీతో కలిసి పనిచేసేటువంటి వ్యక్తులు మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను గుర్తించవచ్చు. మీరు సమస్య వచ్చినప్పుడు భయపడకుండా అయితే ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం చూపిస్తే మీపై నమ్మకం మరింత పెరుగుతుంది. ఇంతకాలం ఒక సాధారణంగా బాధ్యత భావించిన పని మీకు భవిష్యత్తులో మరింత మంచి స్థానం తీసుకురావటానికి కూడా ఈ సమయంలో కారణం కావచ్చు. మీకు తెలియకుండా మీ గురించి ఒక మంచి మాట మరొకరి ద్వారా బయటకు రావచ్చు. అలాగే మీరు లేని సమయంలో మీ గురించి మాట్లాడినప్పుడు మీ యొక్క నిజాయితీ, బాధ్యత, సహాయం చేసే స్వభావం గురించి ఎవరో చెప్పే అవకాశం ఉంది. ఆ మాట మీకు నేరుగా వినిపించకపోయినా సరే ఈ సమయంలో దాని ప్రభావం మాత్రం మీ జీవితంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని గమనించడం ప్రారంభించవచ్చు. ఇంతకాలం మీ యొక్క సామరస్యాన్ని అర్థం చేసుకోని వ్యక్తి మీతో వ్యవహరించే విధానాన్ని మార్చుకోవచ్చు. మీరు ఎవరికి నచ్చాలని మీరు నచ్చకుండా మీ యొక్క సహజమైన ప్రవర్తనతోనే ముందుకు సాగితే మీ యొక్క గౌరవం అనేది మరింత పెరుగుతుంది. ముఖ్యంగా మీ గురించి తప్పుగా భావించిన వ్యక్తులు నిజం అర్థమయ్యే సమయం అనేది ఇప్పుడు అయితే రావచ్చు. మీరు మీ మాటలతో కాకుండా మీ పనితో సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఇప్పుడు ఏర్పడుతుంది. ఆర్థిక విషయంలో మీరు తీసుకున్న ఒక జాగ్రత్త మీకు మంచి పేరును తీసుకువస్తుంది. అలాగే ఈ సమయంలో డబ్బు విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మీరు ఆలోచించి వ్యవహరించడం ద్వారా ఒక సమస్య తప్పించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఈ సమయంలో మెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఒక ముఖ్యమైన ఖర్చు విషయంలో మీరు ఇచ్చే సలహా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. దీంతో మీ యొక్క మాటకు మరింత విలువ ఇంట్లో పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి ఒక కస్టమర్ లేదా ఒక భాగస్వామి మీ యొక్క నిజాయితీని గుర్తించే అవకాశం ఉంది. వెంటనే ఫలితం అనేది మీకు రాకపోయినా మీపై ఏర్పడే నమ్మకం భవిష్యత్తులో మంచి అవకాశాలకు కూడా దారి తీయవచ్చు. ఈ సమయంలో డబ్బు కంటే మీ పేరు, నమ్మకం మంచి సంబంధాలను కాపాడుతుంది. అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మీ యొక్క విలువలను గుర్తించే ఒక సంఘటన చోటు చేసుకోవచ్చు. మీ దగ్గరగా ఉన్న వ్యక్తి ఇంతకాలం చెప్పకుండా మనసులో పెట్టుకున్నటువంటి ఒక విషయాన్ని మీతో పంచుకోవచ్చు. ఆ వ్యక్తి మీపై నమ్మకాన్ని పెట్టుకున్నారో అప్పుడు మీకు అర్థం కావచ్చు. ఒక సంబంధంలో వచ్చిన అపార్థం తొలగిపోయి మీ యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటో ఇప్పుడు
వారికి అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన త్యాగం లేదా సహాయం అనేది ఇప్పుడు మాత్రం గుర్తుకు రావచ్చు. మీరు అడగకుండా ఒక వ్యక్తి మీకు గౌరవం ఇవ్వడం అనేది ఈ సమయంలో ప్రారంభించవచ్చు. ఈ మార్పు మీ మనసుకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. ముఖ్యంగా సంబంధాల్లో కూడా గెలవడం కంటే మనుషులు గెలవడం మీకు ఎక్కువ గౌరవాన్ని తీసుకువస్తుంది అని ఈ సమయం అయితే మీకు అనుభవించవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గుర్తింపు ఆలస్యం అయినా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. మీరు చేసినటువంటి ప్రయత్నానికి వెంటనే ఫలితం రాకపోయినా మధ్యలో నిరాశ చెందవలసినటువంటి సందర్భాలు ఉండవచ్చు. కొంతమంది మీ యొక్క సామరస్యాన్ని ప్రశ్నించి ఉండవచ్చు. మరికొందరు మీరు సాధించలేరని కూడా అనుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మీ వైపు తిరిగే అయితే అవకాశం ఉంది. ఒక చిన్న విజయం కూడా మీపై ఉన్న సందేహాలను తొలగించవచ్చు. ముఖ్యంగా మీపై ఉన్నటువంటి మీకు గత కష్టాలు తెలిసిన వ్యక్తులు మీ యొక్క ప్రస్తుత స్థితి చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది. మీరు పడిన ప్రతి అడుగు వృధా కాలేదని అర్థమయ్యే సంఘటనలు ఇప్పుడు రావచ్చు. ఈ సమయంలో మీకు లభించే గౌరవం కేవలం మాటల్లో కాకుండా మీకు ఇచ్చే బాధ్యతల్లో కూడా, మీ సలహాలకు ఇచ్చే విలువలో కూడా ఈ సమయంలో మీపై చూపించే నమ్మకం కనిపించే అవకాశం ఉంది. అందుకే సింహ రాశి వారు ఈ 2 రోజుల్లో అయితే ముఖ్యంగా తొందరపడి స్పందించకుండా మీ స్థాయికి తగిన ప్రశాంతత ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాధానం అనుకోకుండా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మీరు ఒక విషయం గురించి ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ మధ్యలో ఆలస్యం జరగడం, సమాచారం రాకపోవడం, నిర్ణయం వాయిదా పడడం వంటి పరిస్థితులను అయితే మీరు నిరాశ కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అదే విషయం మళ్ళీ కదలికలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకు ఒక నిర్ణయం రావడం, మీ మనసులో ఉన్న భారం అనేది అంతా తగ్గిపోవచ్చు. మీరు చేసిన కృషిని గుర్తించే వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితిలో ఒక్కసారిగా అయితే మార్పు కనిపించడం, ఈ మార్పు మీకు కేవలం సంతోషాన్ని మాత్రమే కాదు, ఇతరుల ముందు మీకు మీ స్థాయిని కూడా పెంచే అవకాశం ఉంది. అయితే ఈ 2 రోజుల్లో అయితే మీరు కోరుకున్నటువంటి గౌరవం, మీరు కోరుకున్న విలువ, మీరు కోరుకున్న ప్రేమ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా కూడా కొన్ని మార్పులు చూస్తారు. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు నెమ్మదిగా తొలగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఇప్పుడు మీపై నమ్మకాన్ని పెంచుకుంటారు. ఈ సమయంలో మీరు అనుకున్న లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగం చేస్తున్న వారికి మీ యొక్క పని భారం అధికమైన మీ పనిని గుర్తించే వ్యక్తులు పెరుగుతారు. కొత్త బాధ్యతలు లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 2 రోజుల్లో చక్కటి అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబంలో మిమ్మల్ని అర్థం చేసుకొని వారు, మీ విలువలను అర్థం చేసుకొని వారు ఇప్పుడు మీ విలువలను అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా మీరు కోరుకున్నటువంటి ప్రేమ కూడా మీకు లభించబోతుంది. అలాగే ప్రేమ బంధంలో ఉన్న వారికి కూడా అపార్థాలు తొలగిపోతాయి. మీ నిజాయితీని మీ పార్ట్నరు అర్థం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ బంధంలో ఉన్నటువంటి వారికి భాగస్వామితో ఉన్న అపార్థాలు తగ్గిపోతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ద్వారా మీరు కోరుకున్నటువంటి విలువ కావచ్చు, ప్రేమ కావచ్చు మీకు దక్కుతుంది. అలాగే సమాజంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి గౌరవం, మీరు కోరుకున్నటువంటి ప్రేమ కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు కోరుకున్న డబ్బు కూడా మీకు వస్తుంది. మీ కష్టానికి గుర్తింపు, మీ కష్టానికి ప్రతిఫలం కూడా దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీరు ఆశించిన ఫలితాలు
ఖచ్చితంగా లభిస్తుంది. కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఈ 2 రోజులు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఈ 2 రోజులు సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.